శనం గరళం ఫణీకలాపో వసనం చర్మ చ వాహనం మహోక్షః మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పదాంబుజ భక్తిమేవ దేహి. శివానంద లహరిలో అద్భుతమైన శ్లోకం. ఆదిశంకరులు సదాశివుణ్ణి ప్రశ్నిస్తున్నారు, ఓ సదాశివ, నువ్వు తినేది విషం, అశనం గరళం, అశనం అంటే ఆహారం. ఫణీకలాపో, నీ ఆభరణం ఏమిటి అంటే పాము. వసనం చర్మచ, కట్టుకునేది మృగ చర్మం. వాహనం మహోక్ష, ఎక్కి తిరిగేది ఎద్దు. ఈ నాలుగిట్లో ఏదైనా నాకు పనికొస్తుందా? విషాన్ని నీలాగా నేను భుజించలేను, పామును మెళ్ళో వేసుకుని తిరగలేను, జంతు చర్మము కట్టుకోలేను, ఎద్దునెక్కి ఊరేగలేను. మరి నాకు ఇవ్వడానికి నీ దగ్గర ఏముందయా? ఒక్కటి ఇవ్వు నాకు. ఏమిటో తెలుసా? తవ పాదాంబుజ భక్తిమేవ దేహి, నీ పాద కమలముల మీద భక్తిని ప్రసాదించు. ఏమి ఇవ్వగలవాడబోయి శంకరుడా, నాకేమి ఇవ్వగలవాడవాది శంకరుడా. కమ్మని భక్ష్యాలు అడుగుదామంటే కంఠాన గరళాన్ని నింపుకున్నావు. మేలైన నగలెన్ను కోరుదామంటే పాములన్నీయును నీ వంటి నిండే. ఏమి ఇవ్వగలవాడవోయి శంకరుడా, నాకేమి ఇవ్వగలవాడవాది శంకరుడా. ఎక్కి తిరిగే వాహనం ఒకటిస్తవంటే ఎల్లప్పుడూ ఎద్దు నీ ఎదర నుండే. పీతాంబరంబులే కోరుదామంటే నువ్వు కట్టి తిరిగేది మృగ చర్మమయ్యే. ఏమి ఇవ్వగలవాడబోయి శంకరుడా, నాకేమి ఇవ్వగలవాడవాది శంకరుడా. గణపతి షణ్ముఖులు నీ కొడుకులయ్యి నువ్వు తిరుగుతుండేది వల్ల కాడయ్యే. ఆదిశక్తియే నీ ఆలయయ్యి నువ్వు పంచి ఇచ్చేది బూడిదే అయ్యే. ఏమి ఇవ్వగలవాడవోయి శంకరుడా, నాకేమి ఇవ్వగలవాడవాది శంకరుడా. నీ చరణ కమలాలే నా మనసు నిండా నిత్యము ఉండేటి వరమివ్వు చాలు. శివతత్వమేమిటో ఎరుకయ్యలాగా తెలియజెప్పే తెలివి నాకెంతో మేలు. ఏమి ఇవ్వగలవాడవోయి శంకరుడా, ఇంకేమి ఇవ్వగలవాడవాది శంకరుడా. ఆయన అందరినీ రక్షించటం కోసం విషాన్ని మింగితే ఆయన దగ్గరికి పోయి ఆహారంగా నాకు పంచభక్ష పరమాణాలు ఇవ్వయ్యా అని ఎలా నేను అడగగలుగుతాను? ఆయన పాములను ఆభరణంగా ధరించి ఎవరితోనైనా కలిసి సహజీవనం చేయటం నేర్చుకోరా అని నాకు తెలియజెపుతూ ఉంటే నేను ఏ విధంగా నాకు చంద్రహారాలు బంగారు గొలుసులు కావాలని నేను అడగగలుగుతాను? ధర్మానికి ప్రతిరూపంగా ఎద్దుని చెబుతారు. అలా ధర్మాన్ని ఎక్కి తిరిగేటువంటి ఆ స్వామి దగ్గరికి వెళ్ళి నాకు వాహనం ఇవ్వవయ్యా, కారు ఇవ్వు, విమానం ఇవ్వు అని ఎలా అడగగలుగుతానయ్యా? అలానే కొడుకులు నిన్ను వృద్ధాప్యంలో రక్షించాలన్న కోరికతో వాళ్ళను పెంచి పెద్ద చేసే ప్రయత్నం చెయ్యకు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నీ బాధ్యత కాబట్టి వాళ్ళను పెంచే ప్రయత్నం చెయ్యి. వాళ్ళు అమెరికా వెళ్ళి నీకు డాలర్లు పంపించాలనో నిన్ను అమెరికా తీసుకువెళ్ళాలన్నో ఆలోచనతో ఏనాడు పని చెయ్యకు. గణపతి షణ్ముఖులు ఆయన కొడుకులైన ఆయన ఉండేది ఆ శ్మశానంలోనే. ఆదిశక్తియే భార్య అయినా అందరికీ పంచిచ్చేది బూడిదే. ఎందుకని అంటే ఎంత ధనమున్నా చివరకు నువ్వు చేరుకోవలసింది శ్మశానానికి.
ఈ దేహము దహనం కావలసిందే, బూడిదగా మిగలాల్సిందే అన్న సత్యాన్ని ఆ భవుడు మనకు తెలియజేస్తున్న సత్యాన్ని గుర్తించే ప్రయత్నం చేద్దాం. అందుకే ఆయన చరణ కమలాలను హృదయంలో నిశ్చలంగా నిలుపుకోగలిగినప్పుడు, ఆయన తత్వం ఏమిటో నువ్వు తెలుసుకోగలిగినప్పుడు ప్రతి క్షణము ఆనందమే, ప్రతి దినము పర్వదినమే. శివరాత్రి పర్వదినాన ఆ స్వామిని సేవిస్తూ అద్భుతమైన ఆనందాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం. ఓ